ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఊహించని భారీ మార్పులు అనేవి వస్తున్నాయి. అలాగే కొన్ని విషయాలలో ఆశ్చర్యపోయే కొత్త పరిచయాలు, కొత్త పరిమాణాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి గురు బలం తప్ప మిగతా గ్రహాలు వీరికి అనుకూలంగా లేకపోవడంతో ఈ విషయాలలో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. లేదంటే ఎన్నో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ విధంగా, ఏ రూపంలో అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది తెలుస్తుంది. శ్రీ వారాహీదేవి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రుప్రయోగాలు, మానసిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ స్పెషలిస్ట్. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేసి చూడండి. అష్టమంలో ఉన్న గ్రహాల కదలికల్ని బట్టి అష్టమ బుధుని దోషం తొలగిపోతుంది. కాబట్టి వీరికి కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది. ఈ శుభ సమయంలో వీరికి మంచి ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. అలాగే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ఆలోచించాలి అనేవి తెలివితేటలు మరింత పెరుగుతాయి. వీరి తెలివితో ఏ పని అయినా సాధించగలిగే శక్తి వీరికి ఉంటుంది. ఈ విధంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఉద్యోగంలో, వ్యాపారంలో, చిన్న చిన్న వృత్తుల్లో మీరు ఎక్కడ ఉన్నా, సమాజంలోనైనా ఏ విధంలోనైనా మీరు ఎలా మాట్లాడాలి, వారితో ఎలా నడుచుకోవాలి అనేది తెలుస్తుంది. దానితో వ్యాపారమైన, ఉద్యోగమైన కొనసాగుతుంది. చాలా ఆనందంగా కొనసాగుతుంది. ఇంకా మీరు వినాల్సింది, నేను చెప్పాల్సింది ఏమిటంటే, ఈ 2 రోజుల్లో మీరు ఎవ్వరికి మాట ఇవ్వకండి. ఆ మాట ఇచ్చినట్లయితే నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మీకు చాలా గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈ పరిస్థితుల్లో మీరు నేర్చుకుంటారు. వ్యాపారం విస్తరణ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. అలాగే వినియోగదారులతో పరిచయం చేసుకుంటారు. ఏదైనా విహార యాత్ర చేయాలని అనుకుంటారు. దానితో మీరు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటారు. నలుగురితో మాట్లాడడం వలన మీరు ఎలాంటి పనుల్లో ఎలాంటి ఆలోచన విధానం చేయాలి అనేది కొత్తగా తెలుసుకుంటారు. అనవసరంగా ఏ విషయంలోనూ మీరు జోక్యం చేసుకోకూడదు. ఈ రోజు నుండి చాలా తక్కువగా మాట్లాడుతారు. ఎందుకంటే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలనేది తెలుస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మాట తీరే అనేది చాలా తక్కువగా చేస్తారు. మిమ్మల్ని ఈ 2 రోజుల్లో కొంతమంది విమర్శిస్తారు. ఎందుకంటే మీ నడవడిక వారికి నచ్చదు. ఎందుకంటే మీరు చాలా నిజాయితీగా వెళ్తారు, ముక్కుసూటిగా వెళ్తారు. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉన్నంతలో చాలా ధైర్యంగా, గంభీరంగా ఉంటారు. ఏదైనా సరే అస్సలు ఏ విషయంలో తక్కువగా ఉండరు. కాబట్టి ఇతరులకు మీ వ్యక్తిత్వం నచ్చదు. అలాగే విమర్శలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఎవరితోనైనా ఏ విధంగానైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా పాటించండి. అలాగే విమర్శలను మీరు అస్సలు పట్టించుకోకండి. విమర్శల్ని మీరు పట్టించుకున్నట్లయితే జీవితంలో అస్సలు ఎదగరు. కాబట్టి విమర్శల్ని మీరు ఒక పోటీగా తీసుకోండి. మిమ్మల్ని చూసి ఓర్వలేని వారే విమర్శలకు దారి తీస్తారు. కాబట్టి మీరు ఎదుగుదల మాత్రమే అనుకోండి. కోపంలో శని, కుజుడు ఉండడం వలన కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మీ వ్యక్తిత్వం ఇతరులకు నచ్చడంతో పరిచయం పెంచుకుంటారు. మీ పరిచయంతో వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి చేయడానికి వారు సహాయం చేస్తారు. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో తోటి ఉద్యోగులు కూడా మీతో
ప్రేమగానే ఉంటారు, కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. రాశివారికి విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ప్రేమలో దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు కాబట్టి మీరు ప్రేమలో కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దూరమైన బంధం దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నవారు ఇప్పుడు దగ్గరవుతారు. ఈ రాశివారు చేసేది ఒకటే, ఏదైనా కొత్తగా ప్రయత్నించేవారు చేయండి, కానీ పెట్టుబడుల మాత్రం జోలికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే గ్రహాలు మీకు కొన్ని విషయాలలో అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడుల జోలికి కొన్ని రోజుల పాటు అస్సలు వెళ్ళకండి. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మీపై విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో ప్రశంసలు అందుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఎదుగుదల అనేది కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే అలసట అనేది వస్తుంది, కానీ ఎలాంటి సమస్య అనేది ఉండదు. ఇక కొత్త పరిచయాలతో మీకు అన్ని విషయాలలో ఆనందంగా ఉంటారు. అలాగే ఒక వ్యక్తి పరిచయంతో మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. వారు స్త్రీయా లేదా పురుష అనేది మీకే తెలుస్తుంది, కానీ కొత్త పరిచయం వల్ల ఎంతో సంతోషంగా మానసికంగా ఒత్తిడి కూడా తగ్గిపోయి ఉల్లాసంగా మీ పనులు మీరు సకాలంలో పనులు పూర్తి చేసుకుంటారు. కొత్త పరిచయం వల్ల మీకు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఆ అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు ఒక శుభవార్త వింటారు. ఆ శుభవార్తతో చాలా సంతోషంగా ఉంటారు. తోటి ఉద్యోగులతో కాస్త జాగ్రత్త ఉన్నట్లయితే సరిపోతుంది. కుటుంబంలో అందరితో ఈరోజు శుభవార్త అనేది పంచుకుంటారు. అలాగే ఈ రాశివారు బంధుమిత్రులతో కలిసి ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవుతారు. దాని వలన ఒకరినొకరు చాలా అర్థం చేసుకుంటారు. అలాగే ఏదైనా బంధాలు దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చాలా సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే భార్యాభర్తలు చాలా కాలంగా దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాల సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మీరు ఎలా ఉంటున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అని మీ పార్ట్నర్ అర్థం చేసుకుంటారు. కాబట్టి మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో దూరమైన వారు కూడా దగ్గరవుతారు. విద్యార్థులు ఈరోజు ఒక శుభవార్త వింటారు. చాలా సంతోషంగా ఉంటారు. అలాగే గ్రహాలు కొన్ని విషయాలలో అనుకూలంగా లేకపోవడంతో కొత్త విషయాలకు దూరంగా ఉండండి. అలాగే కొత్త పనులకు కూడా దూరంగా ఉండండి.